కుశలా కోమళాకారా కురుకుల్లా కులేశ్వరీ కులకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత. కుశల క్షేమము కౌసల్యమును గలది. కుశల అంటే క్షేమము అనే అర్థం. అమ్మవారు జనన మరణాలకు అతీతురాలు. ప్రళయకాలంలో మహేశ్వరుని మహాతాండవాన్ని చూచే ఏకైక సాక్షిని. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. కుశల అంటే కౌసల్యము అనే అర్థంలో అమ్మవారు గొప్ప కౌసల్యము కలది. ఈ సమస్త విశ్వానికి సంబంధించిన సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ కృత్యాలను అత్యంత ప్రతిభతో లేదా కౌసల్యముతో నిర్వహించున్నది. విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ నైపుణ్యము ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి అమ్మవారు కుశల. కోమలాకార సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది. కోమలమైన అంటే సుకుమారమైన, నాజూకైన అనే అర్థంతో పాటు సూక్ష్మమైన అనే అర్థం కూడా చెప్పవచ్చును. అందరిలోనూ ఉండే అమ్మవారు సూక్ష్మముగానే ఉంటుంది. తామర కాడలోని సన్నని పోగులాగా సుషుమ్నా నాడిలో ఉండే కుండలినీ శక్తే మనలో అమ్మవారి సూక్ష్మరూపం. ఆ సూక్ష్మత్వాన్ని, సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేఖ వభాస్వర అన్నారు. అంటే మెరుపు తీగ సొగస్సుతో ప్రకాశించున్నది అని అర్థం. ఆ మెరుపు తీగ ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నెలు వెదజల్లుతూ ఉంటుందో చూచిన వాళ్ళకే తెలుస్తుంది. కురుకుల్ల శ్యామలాదేవి. కురుకుల్ల అనేది అసలు సంస్కృత పదం కాదు. ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం. సుషుమ్నా మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థంగా కొందరు చెబుతారు. అమ్మవారి యొక్క శక్తి సేనలలో మహాశక్తివంతమైన కొందరు యోగినుల సమూహాన్ని కురుకుల్లా అంటారు. వారు కూడా అమ్మవారి యొక్క అంశాలే కనుక అమ్మవారు కురుకుల్లా అనే నామంతో పిలువబడినది. ఈ నామము ద్వారా శ్యామలా స్వరూపమైన అమ్మవారు ఉపాసింపబడతారు. కులేశ్వరి కుల మార్గమునకు ఈశ్వరి. కుల పదాన్ని కులము, సముదాయము అనే పదాలకు సంబంధించినదిగా అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం. అన్ని కులములకు మూలమైనది అని, అన్ని కులవృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి. కుల అంటే కుల మార్గానికి సంబంధించినదిగా తీసుకుంటే వెన్నుముకలోని కుల మార్గానికి అంటే సుషుమ్నా నాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి. కులకుండాలయ కులకుండమును నిలయముగా గలది. మూలాధారం నుండి సహస్రారం దాకా ఉండే సుషుమ్నా మార్గాన్ని కుల మార్గమని, కులకుండమని అంటారు. ఈ మార్గం గుండానే పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చరిస్తూ, నిలుస్తూ, ఆరోహిస్తూ, అవరోహిస్తూ ఉంటుంది. అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులకుండం. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయం అన్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంది. కుల తత్పర సేవిత కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడినది. అమ్మవారి ఆరాధనా పద్ధతులు 2 రకాలు. అవి కౌలాచారము, సమయాచారము. కౌలాచారంలో మూలాధారం వద్ద ఉండే కులకుండానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కులకుండాన్ని అమ్మవారి ఆలయంగాను అంటే నిలయంగాను భావించి భౌతికమైన ఎన్నో విధాలైన ఆరాధనా విధానాలతో ఈ కౌలాచారులు అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆరాధనలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తాయి. ఆరాధనలో అనుసరించే పద్ధతులు వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమని చెప్పుకునేవారు ఉన్నారు. ఆ ఆచార పద్ధతిని పట్టించుకోకుండా అమ్మవారిపైన గల వారి భక్తి మాత్రమే ప్రాధాన్యము. కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. కుశలా కోమళాకారా కురుకుల్లా కులేశ్వరీ కులకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత.